హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. సమంత వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత యాక్షన్ ఫైట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆమెకు మయోసైటిస్ వ్యాధి సోకినప్పుడు శస్త్రచికిత్స తీసుకుంటున్న సమయంలో చేసిన వెబ్ సిరీస్ ఇది. ఇక యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు సమంతకి ఎన్నో గాయాలు కూడా అయ్యాయి. అంతేకాకుండా సమంత మయోసైటిస్ కారణంగా ఊపిరి ఆడేది కాదు. అందుకే షార్ట్ బ్రేక్ దొరికినప్పుడల్లా ఆమె ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునేది. ఇక షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె స్పృహ తప్పి కుప్పకూలిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. అలా ఎన్నో కష్టాలను పడి ఈ వెబ్ సిరీస్ అయితే పూర్తి చేసింది సమంత. ఈ సిరీస్ లో సమంత ఒక బిడ్డకి తల్లి పాత్ర పోషించింది. సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పోషించిన తల్లి పాత్ర గురించి చేసిన కొన్ని కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ, ప్రతి అమ్మాయికి ఉన్నట్లుగానే నాకు కూడా తల్లి కావాలనే కలలున్నాయి. ఒక బిడ్డకు అమ్మగా ఉండేందుకు నేను ఎంతో ఆనందిస్తాను అంటూ, ఇప్పుడు అది ఆలస్యం అయింది కదా అని నేను బాధపడడం లేదు అంటూ, భవిష్యత్తులో ఖచ్చితంగా తల్లవుతాను అంటూ, కానీ అంతకంటే ముందు నేను జీవితంలో సాధించవలసినవి చాలా ఉన్నాయని, ఎన్నో సమస్యలను సెటిల్ చేయాలి అంటూ, ప్రస్తుతం ఉన్న జీవితంతో నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది సమంత. ఇకపోతే ఈ సినిమాలో సమంతకి కూతురుగా నటించిన అమ్మాయి పేరు కస్మి మజ్మందర్. తెలివైన అమ్మాయి